ఓం నమ శివాయ. వాగర్ధావ్య సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. మనం ఉన్నది శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామివారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారామము. ఇక్కడ స్వామివారు అమరేశ్వర స్వామివారు, అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు. స్వామివారి చేతి క్లుప్తంగా పూర్వం తారకాసుని చెప్పిన ఒక రాక్షసుడు శివుని కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందితే అసుర సంహారం కోసం అని చెప్పేసి తన కంఠంలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించారట. ఆ ఛేదించిన ఆత్మలింగం 5 ముక్కలై భూమి మీద పడి పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ అసుర సంహారం జరిగిపోయింది. ఎప్పుడైతే ఈ ఆత్మలింగాలన్నీ కూడా దినదిన ప్రవర్తమానం ఎదిగిపోతూ ఉన్నాయో, ఇలా ఎదిగిపోతున్నటువంటి ఈ లింగాలన్నింటినీ చూసి ఇంద్రుడు సాధారణ భక్తులు పూజ అర్హం కావడం కోసం అని చెప్పేసి మళ్ళీ పరమేశ్వర కనుక తీసుకుని శివలింగాలన్నింటినీ కూడా స్వర్ణ బిల్వదళాలతోటి పూజ జరిపాడట. అందరితోటి ఈ శివలింగాలకు ఎదుగుదల ఆగిపోయిందని చెప్పేసి మనకి పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ అమరుడైన ఇంద్రుడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించాడు కాబట్టి స్వామివారికి అమరేశ్వరుడు అని చెప్పేసి నామకరణం చేశారు. అమరేశ్వరుడు ఉన్న గ్రామం కాబట్టి అమరారామము, ఇవాళ రోజున అమరావతి. ఇక్కడ అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు. ఈ స్వామివారు 32 అడుగులు ఎత్తు ఉంటారట. మనకి పైకి 9 అడుగులు దర్శనార్థం కనబడుతుంది, మిగతాదంతా భూభాగంలో ఉంటుందని చెప్పేసి మా పూర్వీకుల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరంలో అక్టోబర్ 22వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు మనకి కార్తీక మాసం జరుగుతూ ఉన్నది. ఈ కార్తీక మాసం సందర్భంగా అభిషేక ప్రియ శివ అన్నారు. శివునికి ఒక చెంబు నీళ్లు పోసి శివ అంటే కోరిన కోరికలన్నీ తీరుస్తాడట. అటువంటి భక్తవత్సలేశ్వరుడు ఈశ్వరునికి ఈ కార్తీక మాసంలో అభిషేకములు గాని బిల్వార్చనలు గాని చేసినట్లయితే ఎంతో ఫలితం లభిస్తుందట. శివకేశవులకు భేదం లేదని చెప్పేసి చెప్తారు. ఈ కార్తీక మాసంలో శివారాధన కేశవారాధన 2 కలిపి చేస్తే ఇంకా విశేషమైన ఫలితం లభిస్తుందట. అదే విధంగా ఈ అమరావతి పంచరామ క్షేత్రమే కాదు, పంచాయతన క్షేత్రం కూడా. ఇది శివ పంచాయతనం అంటారు. ఇక్కడ విష్ణుమూర్తి అంశంలో వేణుగోపాల స్వామి వారు ఉన్నారు. కావున వేణుగోపాల స్వామికి కూడా ఈ కార్తీక మాసంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరిపినట్లయితే విశేష భక్తి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పిన మనకు తెలుస్తూ ఉన్నది. అలాగే ఈ కార్తీక మాసంలో మనం ఇందాక అనుకున్నట్టుగా అభిషేక ప్రియ శివ అన్నాము. అంటే ఈశ్వరుడికి అభిషేకం అంటే చాలా ప్రీతిట. అటువంటి ఈశ్వరునికి భక్తుల కోసం అని చెప్పినేసి ఈ దేవాలయంలో దేవస్థానం వారు అభిషేక అవకాశాలన్నీ కూడా కల్పించున్నారు. ఏకరుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక ఏకరుద్రము, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రము, అలాగే మహారుద్రాభిషేకములు, ఇలా ఆ అభిషేక సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులందరూ కూడా వీటన్నిటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఇందాక మనం చరిత్రలో చెప్పుకున్నాము. ఒక బిల్వదళం స్వామివారి శిరస్సును పెట్టి ఇంద్రుడు పూజించగానే ఈ శివలింగం ఎదుగుదల ఆగిపోయిందని చెప్పినేసి ఆ బిల్వదళానికి ఆ బిల్వానికి అంత విశేషం ఉంది కాబట్టి ఈ పంచారామ క్షేత్రాల్లో ఈ కార్తీక మాసంలో విశేషంగా బిల్వార్చనలు అనేవి అధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ బిల్వార్చనలు వచ్చేటప్పటికల్లా సహస్ర బిల్వార్చన, లక్ష బిల్వార్చన, కోటి బిల్వార్చన అని చెప్పినేసి విశేషంగా జరిపిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట. ఈ బిల్వార్చన ఒక్కసారి కనుక మనం జరిపినట్లయితే మనకి సగంలో ఉన్న పనులు కానివ్వండి, లేదు మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు కానివ్వండి, ఇటువంటివి ఏవైనా సరే పటాపంచలైపోయి మనకి ఆ ఈశ్వరుని కృపచేత అన్ని కార్యములు కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అని చెప్పినేసి మనకి పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకొని ఈ కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన సౌకర్యం ఇక్కడ ఈ దేవాలయంలో ఉంది కాబట్టి అందరూ కూడా స్వామివారి ఆ బిల్వార్చన జరుపుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఇకపోతే ఈ కార్తీక మాసంలో మనకి విశేషమైన దినము కార్తీక పౌర్ణమి. అమరావతి అమరేశ్వర స్వామి వారికి కార్తీక పౌర్ణమి రోజున గ్రామోత్సవము, నదీ తెప్పోత్సవము, అలాగే జ్వాలా తోరణము, నదీ హారతులు కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. చాలా విశేషంగా వైభవపేతంగా ఉంటుంది ఈ కార్యక్రమము. కన్నుల పండుగ జరిగే ఈ కార్యక్రమాన్ని ఒక్కసారి కన్నులారా తరించినా గానీ అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పటాపంచలేకపోతాయని చెప్పిన మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. కావున ఆ పౌర్ణమి నాడు ఈ స్వామివారి యొక్క తెప్పోత్సవాన్ని, గ్రామోత్సవాన్ని, అలాగే నదీ హారతుల్ని, జ్వాలాతోరణ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే కనుక ఆ దృష్టి దోషాలు ఏవైతే జనులకు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయని చెప్పిన తెలుసు. సుదూర ప్రాంతం నుంచి భక్తులందరూ వస్తూ ఉంటారండి. మనకి పంచారామాల్లో ఇంకో విశేషం ఏమిటి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు కనుక ఈ పంచారామాల యాత్ర దర్శనం, ఈ పంచారామ క్షేత్రాల్లో ఉన్న అన్ని శివలింగాలు దర్శనం చేసుకున్నట్లయితే కాశీ దర్శన భాగ్యం కలుగుతుందని, అలాగే అభిషేకం జరిపినట్లయితే కాశీలో యాగం చేసిన ఫలితం కలుగుతుందని చెప్పనేసి ఇక్కడ బాగా నమ్మకం ఉంది భక్తులందరికీ కూడా. అలాగే మనకి పురాణ ద్వారా తెలుస్తూ ఉన్నది. దాన్నే భక్తులందరూ కూడా ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ ఉంటారు. అందుకోసమని ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా ఈ పంచారామ యాత్ర అనేవి విశేషంగా చేస్తూ ఉంటారు. అటువంటి భక్తులందరికీ కూడా, ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఈ పంచారామ యాత్రలు చేసే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా స్వామివారి దర్శనం చేసుకుంటూ, స్వామివారిని మనసులో తరించుకుంటూ
ప్రశాంతంగా చక్కగా ఎటువంటి రద్దీ లేకుండా హాయిగా వెళ్లే విధంగా క్యూ లైన్లు కానివ్వండి, భక్తులకు వసతుల ఏర్పాట్లు కానివ్వండి, దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం వారు చేయడం జరిగి ఉన్నది. అలాగే నదీ స్నానాలు, ఇక్కడ నదీ స్నానానికి చాలా విశేషం ఉంది. కార్తీక మాసంలో నదీ స్నానం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట. ఈ నెల రోజులు కూడా నదీ స్నానం చేసి దీపారాధన చేసినట్లయితే ముక్తి ఫలప్రదాయకం అని చెప్పనేసని మనకి కార్తీక పురాణంలో చెప్పుకున్నారు. ఆ పురాణానుసంధానంగా ఇక్కడ భక్తులందరూ కూడా నదీ స్నానం చేస్తూ ఉంటారు. అలా నదీ స్నానాలకు వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి కానివ్వండి, ఎటువంటి అభద్రతా చర్యలు లేకుండా అన్ని కూడా సకాలంలో సవ్యంగా జరిగే విధంగా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ సౌకర్యాలన్నింటినీ వినియోగించుకొని స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకుని ఈశ్వర కృప పాత్రునికి కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము.